ఆదికాండము దేవుని వాక్యములో నుండి 8వ అధ్యాయం 9వ వాక్య భాగాన్నే మనం చదువుకుందామా? బైబిల్ గ్రంథములో నుండి. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దానిని పట్టుకొని ఓడలోనికి తీసుకున్నాడు. నోవహు ప్రియులారా, ఓడను కట్టుకున్న తర్వాత 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం. ప్రియులారా, దేవుడు ఆకాశము భూమి యొక్క తూముల్ని విప్పాడంట. అప్పుడు జలప్రలయముతో అందరూ నాశనమైపోగా ఈ దినాల తర్వాత అరారోతు పర్వతం మీద నిలబడిన తర్వాత పావురాన్ని విడిచిన తర్వాత అది వెళ్ళి తిరిగి చూసి ఏమైందంటే నీళ్ళు ఇంకా ఇంకిపోలేదంట. నోవహు కంగారు పడుతున్నాడు. డోర్లు తీయాలా, బయటికి వెళ్ళాలా, ఏమండి కంగారు పడతా ఉన్నాడు. ప్రియులారా, ఇది సమాచారం. వద్దు, నువ్వు డోర్ తీయబాకు, మీరు దిగొద్దు, నీళ్ళు ఇంకా ఏమీ లేదు, ఇమకలేదని అది లోపలికి వచ్చేసింది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. ఇప్పుడు 10వ వాక్య భాగములో అతడు మరి 7 దినములు తాళి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. 2సారి మళ్ళా పావురాన్ని విడవగా 11లో సాయంకాలమున అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండిను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిపెను. స్తోత్రం. గట్టిగా చెప్దాం, ఇంకోసారి చెప్దామండి. ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి కూడా మహింపరుదాం. స్తోత్ర స్తోత్ర. సంఘానికి సాదృశ్యంగా సంఘములో ఉండి వివేచన కలిగిన పావురము, పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఈ పావురము మొట్టమొదటిగా తన సంఘములో తన సేవకుని దగ్గర అది ప్రయాసపడేది, అది చేసే సేవ ఏంటి అంటే ప్రియులారా, మంచి సమాచారాన్ని అందిస్తుంది. అంటే సువార్తను అందించింది. మనం ఎలాంటి వారుగా ఉండాలి? సువార్తను అందియాలి, దేవుని వాక్యాన్ని ప్రకటియాలి. మనము రాజ్య సువార్త భారం మన మీద ఉంది. సమయోచితంగా మనం ఏం చేయాలి? డాక్టర్ గారు ఏం చెప్తాడు? ఈ మందు సరిపోలేదు, ఈ మందు వాడు, ఈ మందు సరిపోలేదు. మనం వాళ్ళ నాడి నెరిగి, నువ్వు ఈ సమస్యలో ఉన్నావు, ఈ కష్టములో ఉన్నావు, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, నేను అలాంటి పరిస్థితిలో ఉంటే నా దేవుడు నాకేమిచ్చాడు? నాకు విడుదలిచ్చాడు. సువార్త. సంఘాల్లో నుండి మనం బయటికి వెళ్ళి సువార్తను ప్రకటియాలి. క్రైస్తవులు ప్రియులారా, క్రీస్తుని కలిగిన మనం వంట చేసే స్థలములో, మిషన్ కొట్టుకునే స్థలములో, ఏమండి ఉద్యోగం చేసే స్థలములో నలిగిన వారికి మత ప్రచారం, మతాన్ని చెప్పకూడదు, మనం కుల ప్రస్తావనకి వెళ్ళకూడదు. మంచి వార్త. నువ్వు తాగుతున్నావు, తాగకూడదయ్యా బైబిల్ అంటుంది. భార్యను కొడుతున్నావయ్యా, కొట్టకూడదు బైబిల్ అంటుంది. ఏమండి, పరిశుద్ధుడు యేసయ్య, లోకరక్షకుడు యేసయ్య మీకు ఈ కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సువార్త తన సంఘముల ప్రియులారా, ఓడలో ఉన్న నోవహుకి ఈ పావురము మంచి వార్తను, సమాచారాన్ని అందించింది. నువ్వున్న సంఘంలో, నువ్వున్న సేవకుని దగ్గర నువ్వు ఈ పావురం వలె వాడబడుతున్నావా? ఇది ఈ ఒలీవ మొక్కను తుంచి ఇవ్వగానే అది ఏమైందంటే ఈసారి పంపించాడు, మళ్ళా అది వెళ్ళి ఏమవ్వలేదు, తిరిగి మరలా అది రాలా. ఎందుకంటే నీళ్ళు ఇంకిపోయింది, అది గూడు నియమించుకోవటానికి వెళ్ళిపోయింది, తన జీవితాన్ని అది జీవితానికి. ఇప్పుడు సమాచారం ఏమైందంటే ఈ నోవహుకి అందింది. ప్రియులారా, సంఘములో ఉండి మనము సువార్త ప్రకటియాలి, ఆత్మలు మనం తీసుకురావాలి. ఇక్కడ సువార్త మంచి వర్తమానం తెస్తుంది. ఈ పావురం సేవకుని దగ్గర వాడబడుతుంది. ఈ పావురం సేవకుణ్ణి సంతోషపరుస్తుంది. ఈ పావురం సేవకుణ్ణి ప్రోత్సహిస్తుంది. ఈ పావురం సేవకుని దగ్గర వాడబడుతుంది. ఈ పావురం. చాలా మంది ప్రియులారా కుయుక్తిగా ఉంటారు. లోకంలోనే కాదు, సేవకుని దగ్గర కూడా కుయుక్తిగా ఉంటారు. లేరా? సేవకుని దగ్గర కూడా కుయుక్తిగా ఉంటారు. సేవకుని దగ్గర కూడా అబద్ధాలు ఆడతారు. సేవకుని దగ్గర కూడా తారుమారు జీవితాన్ని జీవిస్తారు. సేవకుని దగ్గర కూడా ప్రియులారా 2 విధాలుగా ఉంటారు. సేవకుడు దేవునికిను సంఘానికి ప్రతినిధి. గుర్తుపెట్టుకోండి, సేవకుని దగ్గర గేమ్ ఆడకూడదు. ఇది సేవకునికి వర్తమానం, మంచి వర్తమానం అందిస్తుంది, సేవకుడిని సంతోషపెడుతుంది, సేవకుడిని ప్రోత్సహిస్తుంది, సేవకుడిని బలపరుస్తుంది. సంఘానికి ప్రియులారా, ఓడలో ఉన్నవారికి మంచి వర్తమానం తెచ్చింది.
నువ్వు ఉంటున్న సంఘంలో సంఘాన్ని బలపరచు, సేవకుని దగ్గర వాడబడు, సువార్తను ప్రకటించింది. ఇది ఏం చేసిందండి? సువార్తను. నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? పౌలు గారు అంటాడు, రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, సువార్తను గూర్చి. దేని గురించి మనం బైబిల్ తీసుకురావటానికి సిగ్గుపడతారు కొంతమంది, అవునా కదా? తాగుబోతోళ్ళకి, పుట్టినరోజులకి, తద్దినాలకి, మారు మనసు లేని వాళ్ళకి దమ్ బిర్యానీలు, ఆ బిర్యానీలు, ఈ బిర్యానీలు. ఇప్పుడు అట్టే తయారు చేస్తున్నారు, ఎంత పెద్ద పొడుగు అట్ట, ఏమేమి కావాలో. దేవుని బిడ్డలకి ప్రియులారా, దేవుని సంఘంలో అరకాలని మందిరంలో వాళ్ళు ఏదైనా జరిగితే కుటుంబంలో చేసుకోరు, మందిరంలో చేసుకుంటారు. ఇంట్లో కూడా చేసుకోరు చాలామంది. మందిరంలో పెడతామండి, మందిరంలో చేసుకుంటాము. మనం లోక సంబంధమైన వాటికి సిగ్గుపడాలి, కానీ అవి సంతోషంగా గర్వంగా చేస్తాం. అమ్మ రేపు వస్తానమ్మా మీ ఇంటికి అన్నా నేను, ఇక్కడే ఒంగోలులో ఓ 15 ఏళ్ళు అయ్యింది. రేపు వద్దు పాస్టర్ గారు, ఎల్లుండిరా. వాళ్ళ వారు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి భోజనాలు చెప్పుకున్నాడు. సరే, అది ఎందుకో ఆ దారిలో వెళ్తుంటే ఫుల్గా తాగేసి కక్కుంటున్నారు, నెట్టుకుంటూ ఉన్నారు. పాప ప్రార్థనకు వస్తుంది, ఎంత సిగ్గు, తల ఉంచుకుంటూ ఉంది. అలాంటి విషయాల్లో మనం సిగ్గుపడాలి. కానీ స్వార్థ ప్రకటించే విషయంలో, బైబిల్ తీసుకొని వచ్చే విషయంలో, దేవుని మందిరములు గడిపే విషయంలో మనము సిగ్గుపడకూడదు. ఇక్కడ స్వార్థను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఈ పావురము సంఘములో ఉండి ఇప్పటివరకు సాదృశ్యము, ఇది సువార్తను అందిస్తుంది, సేవకునికి మంచి వార్తను అందిస్తుంది, సేవకుని దగ్గర నమ్మకంగా ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియులను దీవి ఆశీర్వది ప్రభువా. ఉదయకాలం నీ మహాకృపను తోడుగా ఉంచు, ఇక్కడి వచ్చిన సంఘాన్ని బలపరచు. ఉదయకాలము ఈ ప్రాంతంలో ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారికి ఆదరణ, నెమ్మది, సమాధానం అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యని సహవాసము కొడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.